నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుండలాపహరణ పర్వ అనే అనుపర్వలో భాగంగా సూర్యదేవుడు కుంతీదేవిచే పఠించబడినటువంటి మంత్రానికి వశుడై కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. ఎలాగైనా సరే నేను వచ్చాను కాబట్టి చక్కటి పుత్రుని నీకు ప్రసాదిస్తాను అని చెప్పిన సందర్భంలో కుంతీదేవి ఎంత వద్దని వారించినా కూడా మంత్రము అలాగే మంత్రం యొక్క ప్రభావము ఇవన్నీ కూడా వ్యర్థం కాకూడదంటే నీవు ఖచ్చితంగా కూడా పుత్రుడిని కనవలసిందే అని సూర్యభగవానుడు చెప్పిన తర్వాత ఆవిడ కూడా ఒప్పుకున్నది. అనగా సద్గుణాలు కలిగినటువంటి కుమారుడు నాకు కలుగుతాడంటే దానికి తన సమ్మతిని కూడా సూచించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ తథేత్యుక్త్వా తు తాం కుంతీం ఆవివేశ విహంగమః స్వర్భానుశత్రుర్యోగాత్మా నాభ్యాం పస్పర్శ చైవతాం. వైశంపాయని మహర్షి గారు సూర్యునికి అలాగే కుంతీదేవి మధ్య జరిగినటువంటి వివరాలను చెబుతూ ఉన్నారు. సూర్య భగవానుడు ఎప్పుడైతే కుంతీదేవి తన సమ్మతిని సూచించిందో అప్పుడు ఆవిడ సమ్మతికి అంగీకరించి తను కూడా తన యొక్క యోగశక్తి చేత ఆవిడలోకి ప్రవేశించాడు. ఆవిడ లోపలికి ప్రవేశించి ఆవిడ యొక్క నాభిదేశాన్ని తను స్పర్శ చేశాడు. తతస్సా విఫ్వలేవాసీత్ కన్యా సూర్యస్య తేజసా పపాత చాత సాదేవి శయనే మూఢచేతన. సామాన్యులు కాదు సూర్యభగవానుడు అంటే, మహా తేజస్సంపన్నుడు. అటువంటి సూర్యుడే ఆవిడలో ప్రవేశిస్తే అటువంటి కాంతిని ఆవిడ తట్టుకోగలదా? అందుకోసం ఆ రాకుమారి కుంతీదేవి ఆ సూర్యుని యొక్క తేజస్సును తట్టుకోలేక అచేతనంగా శయ్యపైన పడిపోయింది. అప్పుడు సూర్యుడు తను చెబుతూ ఉన్నాడు. సూర్యువాచ సాధయిష్యామి శుశ్రోణి పుత్రం వై జనయిష్యసి సర్వశస్త్రభృతాం శ్రేష్టం కన్యా చైవ భవిష్యసి. ఇతపూర్వం కుంతీదేవి చెప్పింది, కన్యగా ఉండేటువంటి నన్నుగా నేను నీకు సమర్పించుకోలేను. ఎందుకంటే నన్నుగా నేను సమర్పించుకోకుండా మరొకరు అనగా నా తల్లిదండ్రులు కానీ నా పెద్దలు కానీ మరొక పురుషునికి అప్పచెప్పాలి. అప్పుడు మాత్రమే సంగమం అనేది ధర్మబద్ధమవుతుంది. అలా కాకుండా నేను నా కన్యత్వాన్ని కోల్పోతాను కదా అని తను చెప్పింది. అందుకోసం సూర్యుడు ఇక్కడ చెబుతున్నాడు, నీకు చక్కటి శస్త్రాస్త్రాలను తెలిసినటువంటి అలాగే మహాధనుర్ధారి అయినటువంటి పుత్రుడిని ప్రసాదిస్తున్నాను. దానితో పాటే నీవు నీ కన్యత్వాన్ని కూడా కోల్పోకుండా నీకు నేను వరాన్ని ఇస్తున్నాను అని అనుగ్రహిస్తున్నాడు. తతస్సా వ్రీడితా బాల తదా సూర్యమథా బ్రవీత్ ఏవమస్వితి రాజేంద్ర ప్రస్థితం భూరివర్చసం. ఆ విధంగా సూర్యుడు తనతో సంగమించడానికి ఉద్యుతుడైనప్పుడు మహా తేజస్వి అయినటువంటి సూర్యుడిని చూసి ఆవిడ సిగ్గుపడుతూ, స్వామి తమరి యొక్క అనుగ్రహము అని తన సమ్మతిని కూడా సూచించినది. తర్వాత వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ ఇతి స్మోక్త కుంతి రాజాత్మజాసా వివస్వంతం యాచమానా సలజ్జా తస్మిన్ పుణ్యే శయనీయే పపాత మోహావిష్టా భజ్యమానా లతేవ. ఆ కుంతి భోజిని కుమార్తె అయినటువంటి ఆ పృథాదేవి అనగా కుంతీదేవి తను పుత్రుని వాంఛిస్తూ అలాగే సూర్య భగవానుని ప్రార్థిస్తూ ఆ శయ్య పైన సిగ్గుతో మోహంతో తెగిపోయిన లతలాగా తను కింద పడిపోయింది. తిగ్మాంశుస్తాం తేజసా మోహయిత్వా యోగే నావిష్యాత్మ సంస్థాం చకార నచైవైనాం దూషయామాస భానుః సంజ్ఞాం లేభే భూయ ఏవాథ బాలా. అటు తర్వాత సూర్యభగవానుడు ఆమెను తన తేజస్సుతో చైతన్యరహితం చేసేసాడు. అలాగే యోగశక్తి ద్వారా ఆమెలో ప్రవేశించి తన తేజోబైర్యమైనటువంటి వీర్యాన్ని ఆవిడను నిక్షిప్తం చేశాడు. అంతేకాని అలా నిక్షిప్తం చేశాడు కానీ ఆవిడతో సంగమించి ఆవిడని అపవిత్రం చేయలేదు. వివాహాత్ పూర్వం
ఎవరైనా పరస్త్రీ సంఘం పరపురుష సంఘం అనేది వారి యొక్క దోషమని చెబుతుంది శాస్త్రం. ఇక్కడ ఆ విధంగా చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా దైవ నిర్ణయం. సూర్యునికి అందని మహాస్త్రీలు కూడా లేరు. ఎందుకంటే దేవలోకంలో ఎందరో సుందరాంగులు ఉంటారు. వారినందరి వదిలి కుంతీదేవిని అర్థించిన అవసరం సూర్యునికి లేదు. అలాగే కుంతీదేవి కూడా ఎప్పుడు కూడా పరపురుషుని యొక్క సంగమాన్ని కోరుకోలేదు. కానీ ఇదంతా దైవ నిర్ణయానికి కట్టుబడి జరిగినటువంటి కథ. అలా జరిగినప్పటికీ కూడా ఆవిడ కన్యత్వానికి ఎటువంటి దోషం తగలకుండా, అలాగే ఆవిడ యొక్క చారిత్ర్యానికి ప్రశ్నించే విధంగా ఏ పని కూడా జరగకుండా సూర్యుడు ఇక్కడ వర్తిస్తూ ఉన్నాడు. అందుకోసం ఆవిడని అపవిత్రం చేయకుండా, ఆవిడ కన్యత్వానికి భంగం కలగకుండా సూర్యుడు ఆవిడ యందు తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు. తర్వాత కొంతకాలానికి ఆవిడకి చైతన్యం అనేది వచ్చినది అని చెబుతూ ఇక్కడికి 307వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 308వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. వైశంపాయన ఉవాచ తతో గర్భః సమభవత్ పృథాయాః పృథివీపతే శుక్లే దశోత్తరే పక్షే తారాపతి రివాంబరే. ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తే ఎటువంటి మంచి కాంతి ఉంటుందో అదేవిధంగా సూర్యుని యొక్క తేజస్సు వలన ఆవిడ కూడా గర్భవతిగా అయింది. 11వ మాసం లెక్క ప్రకారం అనగా దాదాపుగా మాఘమాసం, మరో లెక్క ప్రకారం ఆశ్వయుజ మాసం, ఈ 2 మాసాల్లో ఆవిడ గర్భాన్ని దాల్చినది అని చెబుతున్నారు. కానీ అకాలంలో అనగా చిన్న కుమారిగా ఉన్నప్పుడే తను గర్భాన్ని ధరించింది. అందుకు భయపడుతూ ఆ కుంతీదేవి సాబాంధవ భయాద్ బాల గర్భం తం వినిగూహతి ధారయామాస శుశ్రోణి నచైనాం బుబుధే జనః. కుంతీదేవికి ఎక్కడ తనకు అలాగే తన తండ్రికి ఎక్కడ అపకీర్తి వస్తుందో అనే భయం. అందుకోసం ఆ భయం వలన తన గర్భాన్ని జాగ్రత్తగా ఎవరి కంటపడ కూడా ఉండకుండా తను చూసుకుంటుంది. అలాగే ఎవరు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. అంత జాగ్రత్తగా కుంతీదేవి ఆ అంతఃపురంలో వ్యవహరిస్తూ ఉన్నది. నహితాం వేదనార్యన్య కాచిద్ ధాత్రేయికామృతే కన్యాపురగతాం బాలాం నిపుణాం పరిరక్షణే. కానీ ఈవిడ దగ్గర ఉండేటువంటి ధాత్రి అనగా ఈవిడని చూసుకునేటువంటి ఒక పెద్దావిడ, ఆ పెద్దావిడకు మాత్రం ఈ అన్ని విషయాలు కూడా తెలుసు. కుంతీదేవి గర్భాన్ని ధరించిన విషయం అంతా కూడా తెలుసు. అలాగే ఆవిడ మాత్రమే ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకుందంటే జరిగిందంతా కూడా దైవ నిర్ణయంగా భావిస్తూ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఎవరికైనా చెబితే కుంతికి అలాగే కుంతి భోజన కూడా అపకీర్తి వస్తుందనే భావనతో ఆవిడ కూడా ఎవరికీ చెప్పటం లేదు. అలాగే ఆవిడ నిర్దేశానుసారంగానే కుంతీదేవి కేవలం అంతఃపురంలో మాత్రమే తన యొక్క ఏదైతే ఉంటుందో ఆ నివాస స్థానం దాన్ని దాటి రాకుండా అక్కడ మాత్రమే నివసిస్తూ ఉన్నది. తతకాలేన సా గర్భం సుషువే వరవర్ణిని కన్యైవ తస్య దేవస్య ప్రసాదాదమరప్రభం. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఆ సూర్యుని యొక్క వరప్రసాద ఫలంగా తన కన్యత్వానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా దేవతలతో సమానమైనటువంటి వర్చస్సు కలిగిన ఒక బాలకుడిని ఆవిడ ప్రసవించినది. తతైవా బద్ధ కవచం కనకోజ్వల కుండలం హర్యక్షం వృషభస్కంధం యథాస్య పితరం తథా. ఆ పుట్టినటువంటి బాలకుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మహాభారతం చాలా స్పష్టంగా చెబుతుంది. సూర్యుని వలె ఉన్నాడు. సూర్యుడు ఇతపూర్వం ఏదైతే చెప్పాడో చక్కటి కవచ కుండలాలు అమృతం నుండి ఉద్భవమైనవి, అటువంటి కవచ కుండలాలను తను ధరించుకుని అతను పుట్టాడు. అతని కళ్ళు ఎలా ఉన్నాయంటే సింహపు కళ్ళలా ఉన్నాయి, దీర్ఘమైనటువంటి భుజాలు ఉన్నాయి, వృషభంలా బలిష్టంగా ఉన్నాడు. ఎప్పుడు చిన్నగా పుట్టినప్పుడే కర్ణుడు అంత బలవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. జాతమాత్రం చ తం గర్భం ధాత్ర్య సమ్మంత్ర్య భావిని మంజూషాయాం సమాధాయ స్వాస్తీర్ణాయాం సమంతతః. ఒకవైపు పుత్రోదయం, అందులోనూ కూడా సూర్యుని యొక్క వరప్రసాదంగా చక్కటి కవచ కుండలాలతో పుట్టాడు. కానీ అతన్ని తన దగ్గర పెంచుకోలేదు. అందుకోసం కుంతీదేవి తన దగ్గర ఉండేటువంటి ధాత్రి ఎవరైతే ఉన్నదో పెద్దావిడ, ఆవిడతో సంప్రదించి ఒక మంజూష అనగా ఒక పెట్టెను ఏర్పాటు చేసింది. ఆ పెట్టె కూడా ఎలా ఉన్నదంటే మధుచ్ఛిష్ట స్థితాయాం స సుఖాయాం రుదతి తథా శ్లక్ష్ణాయాం సుపిధానాయాం అశ్వనద్యాం వాసృజత. ఆ పెట్టె లోపల చక్కటి మెత్తటి పరుపులు పరిచింది. పరుపులు పరిచి ఆ పెట్టెని మూసిన తర్వాత మొత్తాన్ని కూడా మైనంతో దాన్ని కప్పివేశారు. మైనంతో కప్పివేసి గట్టిగా ఉండేటువంటి తీగలతో వాటిని కట్టారు. కానీ
దాన్ని వదిలే సందర్భంలో ఆ కుంతీదేవి యొక్క దుఃఖాన్ని ఏమని చెప్పగలమని మహాభారతం చెబుతుంది. ఎందుకంటే కన్నగడుపు కాబట్టి అత్యంత దుఃఖంతో రోధిస్తూ ఆ పెట్టెను, అనగా ఆ కుమారునితో సహా ఉండేటువంటి ఆ పెట్టెను చాలా జాగ్రత్తగా ఉండేట్టుగా చేసి, లోపలికి నీళ్లు వెళ్లకుండా చేసి, తను అశ్వనది అనే నదిలో తను వదిలేసింది. జానతి చాప్య కర్తవ్యం కన్యాయా గర్భధారణం పుత్ర స్నేహేన సారాజన్ కరుణం పర్యదేవయత. వైశంపాయన మహర్షి గారు జనమేజయుడికి చెప్తున్నారు, ఓ రాజా, కన్యలు గర్భధారణ చేయడం అనేది నిషిద్ధం. కానీ ఇదంతా కూడా దైవ నిర్ణయం అనే విషయం కుంతీదేవికి తెలుసు. ఎందుకంటే స్వయంగా సూర్యుడే చెప్పాడు. అలాగే ఆ సూర్యుని ద్వారా తనకు పుత్రోదయం అయితే అయింది. అందుకోసం ఆ పుత్రునిపై ప్రేమతో అతన్ని వదులుకోలేక, తన దగ్గర పెంచుకోలేక, రెండిటి మధ్య ఆవిడ చిక్కుకుపోయి ఎంతో అల్లాడుతూ అత్యంత కరుణాపూర్వంగా రోధిస్తూ ఉన్నది. సముత్సృజంతి మంజూషాం అశ్వనద్యాం తదాజలే ఉవాచరుదతి కుంతి యాని వాక్యాన్ని తచ్ఛృణు. తన సంతానాన్ని కోల్పోతే ఆ తల్లి ఎంతగా రోధిస్తుందో తెలుసా జనమేజయ? ఆ సందర్భంలో కుంతీదేవి తను గర్భాన్ని ధరించి తను ఎప్పుడైతే ప్రసవించిందో ఆ ప్రసవించినటువంటి బిడ్డని గట్టిగా ఉండేటువంటి పెట్టెలో బంధించి తన అశ్వనదిలో ఉన్నది, వదిలింది. ఆ సందర్భంలో కరుణాపూర్వంగా అందరూ కూడా ఏడుపు వచ్చే విధంగా కొన్ని మాటలు చెప్పినది. ఆ మాటలు చెబుతాను విను. కుంతీదేవి చెప్పేటువంటి మాటలని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, కుంత్యువాచ స్వస్తితే చాంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ పుత్రక దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః తథా తోయ చరాశ్చయే. నాయన, ఓ కుమార, నిన్ను అకాలంలో ఏ తల్లి కూడా చేయని పనిని నేను చేస్తున్నాను. చక్కటి వర్చస్సుతో పుట్టావు. వేరే వాళ్ళైతే కళ్ళగద్దుకుని పెంచుకుంటారు. కానీ నా యొక్క దైవ నిర్ణయం కాబట్టి నిన్ను ఈ విధంగా నదిలో వదిలేస్తున్నాను. కానీ అంతరిక్షంలో సంచరించేటువంటి దేవతల చేత నీకు మంగళం కలుగుగాక, అలాగే భూమిపైన ఉండేటువంటి దేవతల ద్వారా కూడా నీకు మంగళం కలుగుగాక. దివ్యమైనటువంటి భూతాలు, అలాగే నిన్ను నదిలో వదులుతున్నాను. నదిలో కూడా కొందరు దేవతలు ఉంటారు, వారు కూడా నీకు మంచి చేయుగాక. శివాస్తే సంతు పంథానః మాచతే పరిపంథినః ఆగతాశ్చ తథా పుత్ర భవంత్వద్రోహ చేతసః. నీవు ఏ నది యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఈ పెట్టె పోతూ ఉంటుందో ఆ పెట్టె వెళ్ళేటువంటి ప్రతి సందర్భంలో కూడా నీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండుగాక. అలాగే నీవు పెరిగి పెద్దవాడవుతావు. ఆ సందర్భంలో నీకు ఎదురుగా నిలిచి ఏ శత్రువు కూడా నీతో యుద్ధం చేయలేరు. అటువంటి గొప్ప పరాక్రమాన్ని నీవు పొందాలి. నీకెదురయ్యేటువంటి దారిలో నీ పట్ల ఎవరు కూడా ద్రోహ చింతన చేయకూడదు. అంటే తన కుమారుని వదిలివేస్తూ, ఆ కుమారుడు ఇప్పుడు చిన్నవాడు, కానీ ఆ కుమారుడు చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి ఇంకా తర్వాత కాలంలో కూడా తను పెంచుకోలేదు. తర్వాత కాలంలో కూడా అతని యొక్క క్షేమాన్ని కోరుతూ ఆ తల్లి రోధించిన విషయాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తున్నారు. పాతుత్వాంబరుణో రాజా సలిలే సలిలేశ్వరః అంతరిక్షేంతరిక్షస్థః పవన సర్వగస్తథా. నిన్ను నేను నీటిలో అలా వదిలేస్తున్నాను. ఈ నీటికి అభిమాని దేవత అయినటువంటి వరుణుడు ఆ ప్రవాహంలో వెళ్లే సందర్భంలో క్షణక్షణం కూడా నిన్ను రక్షించుగాక. అలాగే ఎక్కడ వెళ్ళినా కూడా అంతరిక్షం అనేది ఉంటుంది, ఆకాశం. ఆ ఆకాశంలో వాయుదేవుడు ఉంటాడు కదా, ఆ వాయుదేవుడు కూడా నిన్ను రక్షించుగాక. పితాత్వం పాతు సర్వత్ర తపనస్తపతాం వరః ఏన దత్తోసి మే పుత్ర దివ్యేన విధినాకిల. ఎవరి అనుగ్రహం చేతైతే నీవు పుట్టావో అటువంటి నీ తండ్రి గారైనటువంటి సూర్య భగవానుడు నిన్ను ఎప్పుడు కూడా రక్షించుగాక. ఇది ఆయన కర్తవ్యం. అతను నిన్ను గట్టిగా చక్కగా రక్షిస్తాడు. ఆదిత్య వసవో రుద్రాః సాధ్యా విశ్వే చ దేవతాః మరుతశ్చ సహేంద్రేణ తిశశ్చ సదిగీశ్వరాః. నిన్ను ప్రతి ఒక్క సందర్భంలో కూడా 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, సాధ్యులు, విశ్వే దేవతలు, మరుద్దేవతలు, ఇంద్రాది సకల దిక్పాలకులు వీరందరూ రక్షించుగాక. రక్షంతు త్వాం సురాः సర్వే సమేషు విషమేషు చ వేత్స్యామి త్వాం విదేశేపి కవచే నాభిసూచితం. నీవు ఎక్కడ జీవిస్తావో తదుపరి కాలంలో నాకు తెలియదు, కానీ నా దేశంలో మాత్రం ఉండవు, అనగా పరదేశంలోనే నీవు నివసిస్తావు. ఆ సందర్భంలో ఎన్నో సమమైన లేకపోతే విషమమైనటువంటి ప్రాంతాలలో నీవు అలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండవచ్చు. అంటే సమంగా ఉండే సందర్భంలో ఎటువంటి హాని చేకూరదేమో, కానీ ఉన్నట్టుండి పెద్ద ప్రపాతం నుండి ఈ పెట్టబడితే
ఆ పెట్టెని ఎవరు రక్షించాలి? అక్కడ దేవతలే కదా. అందుకోసం అటువంటి దేవతలను కూడా ఆవిడ శరణు కోరుతోంది. దేవతలందరూ కూడా నిన్ను సదాకాలంలో రక్షించుగాక. ధన్యస్తే పుత్రజనకః దేవో భానుర్విభావసుః యస్త్వాం ద్రక్షతి దివ్యేన చక్షుషా వాహినీకృతం. కానీ ఒక విషయం చెబుతున్నాను, నేను ఈ పెట్టెలో నిన్ను గట్టిగా బంధించి అన్ని రక్షణ ఏర్పాట్లతో నిన్ను ఆ అశ్వనదిలో వదిలేస్తున్నాను. ఈ వదలడం మాత్రమే నా వరకు. వదిలిన తర్వాత సూర్యుడు సదాకాలంలో కూడా ఈ ప్రవాహం ఎంతవరకైతే వెళుతుందో, ఎవరి చేతికైతే చేరాలో అంతవరకు కూడా సూర్యుడు నిన్ను చూస్తూనే ఉంటాడు కదా. అతని యొక్క కర్తవ్యం అతని అనగా అటువంటి నీ కుమారుడిని, తన కుమారుడిని చూసేటువంటి ఆ సూర్యుడే ధన్యుడు, నిన్ను చూడని నేను ధన్యురాలిని కాను అని తనను తాను నిందించుకుంటూ ఉన్నది. ధన్యాసా ప్రమదా యాత్వాం పుత్రత్వే కల్పయిష్యతి యస్యాస్త్వం తృషిత పుత్రః స్తనం పాస్యసి దేవజ. ఓ దేవజ అనగా దేవతల యొక్క అనుగ్రహంచే పుట్టినటువంటి ఓ కర్ణ, కర్ణ అనే పేరు లేదు కానీ ఓ కుమార అని తను సంబోధిస్తూ ఉన్నది. అటువంటి ఓ కుమార, నిన్ను ఏ స్త్రీ అయితే తన దగ్గర పెంచుకుంటుందో, అలాగే ఏ స్త్రీ యొక్క స్తన్యపానాన్ని నీవు చేస్తావో ఆవిడే ధన్యురాలు. అంటే అటువంటి భాగ్యం నాకు లేకపోయింది కదా అని ఆవిడ యొక్క మాటలలో తన దుఃఖం తెలిసి వస్తున్నది. కోను స్వప్నస్తయా దుష్టః యాత్వామాదిత్య వర్చసం దివ్యవర్మ సమాయుక్తం దివ్యకుండల భూషితం. ఆ భాగ్యవతి అనగా తదుపరి కాలంలో నిన్ను పెంచుకునేటువంటి ఆ స్త్రీ ఎంత భాగ్యం చేసినదో ఏమో, ఎటువంటి వ్రతం చేసినదో ఏమో, ఎటువంటి మంచి స్వప్నం చూసిందో ఏమో. ఎందుకంటే ఆదిత్యునితో సమానమైనటువంటి వర్చస్సు కలిగిన వాడు, సహజమైనటువంటి కవచ కుండలాలు పొందినటువంటి నిన్ను పుత్రునిగా పొందబోతుంది కదా, ఆవిడే ధన్యురాలు. నీవెలా ఉన్నావంటే పద్మాయత విశాలాక్షం పద్మ తామ్రతలోజ్వలం సులాటం సుకేశాంతం పుత్రత్వే కల్పయిష్యతే. చక్కటి లక్షణాలతో పుట్టినటువంటి సంతానం పైన తన తల్లిదండ్రులకి ఎంతో మమకారం ఉంటుంది. ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా కన్నటువంటి తల్లి తన కుమారుడిని చాలా అందగాడని అనుకుంటూ ఉంది. అందులోనూ కూడా దేవతల యొక్క వరంతో పుట్టినవాడు ఈ కుమారుడు. అటువంటి కుమారుడిని చూసి ఆవిడ వర్ణిస్తూ ఉన్నది కుంతీదేవి. పద్మపత్రాల్లాగా విశాలమైనటువంటి కళ్ళు, ఎర్ర తామర దళాల వంటి శరీర కాంతి, విశాలమైనటువంటి పాలభాగము, సుందరమైనటువంటి కేశపాశము, ఇటువంటి సల్లక్షణాలతో కూడినటువంటి కుమారుడిని ఏ తల్లి నిన్ను పుత్రుడిగా పొందబోతున్నదో ఏమో ఆవిడే ధన్యురాలు. ధన్యా ద్రక్షంతి పుత్రత్వాం భూమౌ సంస్పర్శమాణకం అవ్యక్త కలవాక్యాని వదంతం రేణుగుంఠితం. రాబో కాలంలో నీవు పెరిగి పెద్దవాడవుతావు. ఆ సందర్భంలో కలభాషణ అంటారు, అనగా వచ్చి రాని మాటలు మాట్లాడతారు, కాస్త అస్పష్టమైనటువంటి మాటలు మాట్లాడతావు. అటువంటి మాటలను వినేటువంటి ఆవిడే ధన్యురాలు. అలాగే అలా పిల్లలు తిరుగుతూ ఎంతో అల్లరి పనులు చేస్తూ చూడ చక్కటి చేష్టలు వారు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ ఉండేటువంటి మట్టిని తమ శరీరానికి రాసుకుంటారు. అదెంతో మనోహరంగా ఉంటుంది కదా. ఆ మా ధూళి అనగా ధూళికేసరితమైనటువంటి నీ శరీరాన్ని శుభ్రపరిచేటువంటి ఆ తల్లి ఆవిడే ధన్యురాలు. ఆ భాగ్యం నాకు లేకపోయింది కదా నాయన. ధన్యా ద్రక్షతి పుత్రత్వాం పునర్యౌవన గోచరం హిమవద్వదన సంభూతం సింహం కేసరిణం యథా. హిమాలయ ప్రాంతాల్లో సంచరించేటువంటి ఒక సింహం తన ఎదురుగా వచ్చేటువంటి పులి ఇత్యాది ఏవైతే ప్రాణులుంటాయో వాటిని భయపెట్టిన విధంగా అంత మనోహరంగా నీవు రాబో కాలంలో యవ్వనంతో శోభిస్తూ ఉంటావు. అటువంటి శోభను నేను చూడలేను కదా నాయన. అలా చూసేవారే అనగా నీ తదుపరి కాలంలో పెంచుకునేటువంటి ఆవిడే ధన్యురాలు. ఏవం బహువిధం రాజన్ విలప్య కరుణం పృథా అవాసుచిత మంజూషాం అశ్వనద్యాం తదాజలే. ఈ విధంగా గట్టిగా రోదిస్తూ ఎంతో బాధపడుతూ ఆ కుంతీదేవి ఆ అశ్వనిధి జలంలో తన కుమారుడి యొక్క కూడినటువంటి ఆ పెట్టెను తను వదిలేసింది. రుదతి పుత్ర శోకార్థ నిశీథే కమలేక్షణ ధాత్ర్యా సహ పృథారాజన్ పుత్ర దర్శన లాలస. ఎన్నిసార్లు ఆ పెట్టెను తీసుకుందో చేతిలోకి, ఎన్నిసార్లు తన కుమారుడిని చేతిలో తీసుకుందో, ఎన్నిసార్లు తీసుకున్నా కూడా తనివి తీరటం లేదు. ఎంతో బాధపడుతున్నది, అయ్యో పుట్టినటువంటి కుమారుడు నేను వదులుకుంటున్నానేని. అందులో కూడా చీకటి కాలంలో తను ఆ కుమారుడిని ఆ అశ్వనదిలో తను పెట్టెలో బంధించి తను వదులుతున్నది.
అటువంటి పుత్రశోకం వల్ల ఎంతో రోదిస్తూ ఉన్నది. తన కుమారుని ఇక చూడలేను అనే బాధతో, ఆ బాధతో ఎంతో శోకాన్ని పొందుతూ ఆమె ఎంతో రోదిస్తున్న సందర్భంలో ఆ ధాత్రి, ఈవిడతో ఉండేటువంటి ఆ పెద్దావిడ ఎవరైతే ఉన్నారో దాది, ఆవిడయే ఈవిడికి ఆసరగా ఉన్నారు. విసర్జయిత్వా మంజూషాం సంబోధన భయాత్పితు వివేశ రాజభవనం పునఃశోకాతురాతతః. ఈ విధంగా ఆ పెట్టెను తను అశ్వనదిలో వదిలిన తర్వాత నదీ తీరంలో చాలాసేపు తను దుఃఖించినది. ఏ తల్లికైనా కూడా రాని పరిస్థితిని కుంతీదేవి అనుభవించింది. అలాగే ఇక తండ్రి గారు మేల్కొంటారేమో, తనను పిలుస్తారేమో అనే భయంతో ఆ ప్రవాహంలో ఆ పెట్టె కనుచూపు మేర కూడా వెళ్ళిపోయిన తర్వాత తను తన భవనానికి తిరిగి చేరుకున్నది. మంజూషాత్ శ్వశ్వనద్యాంస యయో చర్మణ్వతీం నదీం చరణ్వత్యాశ్చయమునాం తతో గంగాం జగామహ. ఆ పెట్టె నీటి ప్రవాహంలో అలా కొట్టుకుంటూ పోయి అశ్వనది నుండి చర్మణ్వతి అనే నదిలో ప్రవేశించింది. అక్కడి నుండి యమునా నదికి, అక్కడి నుండి చివరికి గంగా నదికి ప్రవేశించింది. గంగాయా సూత విషయం చంపా మను యయౌ పురీం సా మంజూషా గతో గర్భ తరంగై రుహ్యమానకః. గంగానదిలో ప్రవహిస్తూ ఆ పెట్టె చంపాపురికి దగ్గర ఉన్నటువంటి సూత రాజ్యంలోకి ప్రవేశించినది. అమృతాదుత్థితం దివ్యం తను వర్మ సకుండలం ధారయామాస తం గర్భం దైవం చ విధి నిర్మితం. అమృతంలో పుట్టినటువంటి కవచకుండలాలను తను ధరించినవాడు. అలాగే పెట్టెలో ఉన్నప్పటికీ కూడా ఆ బాలుడు జీవితంగా ఉన్నాడు. ఎందుకుంటే అమృతం నుండి ఉద్భవించాయి కాబట్టి, అటువంటి కవచకుండలాలను ధరించాడు కాబట్టి ఆ చిన్నపిల్లవాడికి ఎటువంటి ఆకలి దప్పుకలు లేవు. ఒక నది నుండి ఇంకొక నదికి, ఆ నది నుండి ఇంకొక నదికి, ఈ విధంగా ఎంతో కాలం వరకు కూడా ప్రయాణించింది ఆ పెట్టె. ప్రయాణించిన సందర్భంలో ఆ కుమారుడికి, లోపల ఉన్నటువంటి కుమారుడికి ఆకలి ఇత్యాది బాధలు లేవు. అలాగే ప్రవాహం అధికమై లోపలికి నీరు వెళ్ళిపోవడం కానీ ఇటువంటివి కూడా అనర్థాలు జరగలేదు. క్షణకాలం కూడా సూర్యభగవానుడు అతని వెంట ఉంటూ రక్షించాడు. ఇదంతా కూడా సూర్యనారాయణుని యొక్క అనుగ్రహమే అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇదంతా కూడా విధి లిఖితం కాబట్టి దీన్ని ఎవరు కూడా దాటలేరు అనే విషయాన్ని మహాభారతం వివరిస్తూ ఇక్కడికి మనం 308వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఇక 309వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఏతస్మిన్నేవ కాలేతు ధృతరాష్ట్రస్య వైసఖా సూతో అధిరత ఇత్యేవ సదారో జాహ్నవీం యయౌ. ఓ జనమేజయ, ఇదే సమయంలోనే ధృతరాష్ట్ర మహారాజుకి మిత్రుడైన, అలాగే అధిరథుడు అనే ఒక సూతుడు తన భార్యతో కలిసి గంగా తీరానికి వచ్చాడు. ఎక్కడి కుంతి భోజుని యొక్క రాజ్యము, ఎక్కడ ఈ సూత రాజ్యము? కానీ ఇదంతా కూడా విధిచే ఒక ప్లానడ్ అంటూ ఉంటాం కదా, మొత్తం కూడా నిర్ణయం అయిపోయింది. కానీ ఆయా పాత్రధారులు వచ్చి అక్కడక్కడ వారి వారి పాత్రను చూపిస్తూ వెళ్ళిపోవాలి. ఇది ఒక రంగమంచంలాగా, ఒక నాటకం యొక్క ఏదైతే స్టేజ్ అని అంటూ ఉంటామో అటువంటిది మాత్రమే. అంతా కూడా విధిచే లిఖించబడినటువంటి విషయాన్ని మనం అక్కడ ప్రదర్శించడం మాత్రమే. ఆ విధంగా ప్రదర్శన జరుగుతున్నది. అక్కడ అధిరథుడు అనే సూతుడు తన భార్యతో సహా ఈ గంగా నదికి వచ్చాడు. తస్య భార్య భవద్రాజన్ రూపేణ సదృశీ భువి రాధానామ మహాభాగా నసా పుత్ర భవిందత. ఆ అధిరథుని భార్య అతిలోక సుందరి, ఆవిడ పేరు రాధా అని. ఆవిడ పరమపావని, కానీ ఇంతవరకు కూడా వారికి కుమారు సంతానం లేరు. అపత్యార్థే పరం యత్నం అకరోచ్చ విశేషతః సాదదర్శాథ మంజూషాం ఊహ్యమానాం యదృచ్ఛయా. సంతానం కోసం వారిద్దరు కూడా, అధిరథుడు అలాగే రాధ, ఈ ఇద్దరు దంపతులు కూడా ఎన్నో వ్రతాలు పూజలన్నీ కూడా చేశారు. కానీ ఇంతవరకు కూడా వారి సంతానం లేదు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఆ అన్నిటి ఫలితంగానే ఇక్కడ గంగా ప్రవాహంలో కొట్టుకు వస్తున్నటువంటి ఆ పెట్టెని ఆ రాధాదేవి తను చూసింది. దత్తరక్షా ప్రతిసరాం అన్వాలంబన శోభనాం ఊర్మీ తరంగైర్జాహ్నవ్యాః సమానీతాముపఃపరం. ఆ మంజూష అనగా పెట్టెను తెరవకుండా లతలతో గట్టిగా బంధించారు, తీగలతో బంధించారు కదా. దానికి సింధూరం కూడా పైన అంటించారంట. ఎందుకంటే అలా ప్రవాహంలో వచ్చే సందర్భంలో దీని అందరూ కూడా గుర్తుపట్టాలి, అందుకోసం సింధూర లేపనం ఉంది. అటువంటి ఆ పెట్టెను వారందరూ కూడా చూశారు. ఆ విచిత్రం ఏమిటంటే ఆ పెట్టె ఎక్కడా కూడా తీరానికి రాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆ రాధ ఎక్కడైతే వచ్చినదో అక్కడికి మాత్రమే ఆ పెట్టె
గంగా తీరానికి కొట్టుకు వస్తుంది. సాతు కౌతూహలాత్ ప్రాప్తాం గ్రాహయామాస భావిని తతో నివేదయామాస సూతస్యాధిరథస్య వై. ఆ పెట్టె అనగా మంజూష తన దాకా కూడా రావడం వల్ల కుతూహలవశాత్తుగా తాని పట్టుకోలేకపోతుంది ఆవిడ. కానీ కాస్త ప్రయత్నం చేసి దాన్ని పట్టుకున్నది. వెంటనే ఆ పెట్టెను తీసుకున్న తర్వాత ఆ పెట్టెలో ఏముందో తెలియదు. తన భర్త అయినటువంటి అధిరథునికి ఆ విషయాన్ని తను తెలియజేసినది. సాతాముద్ధృత్య మంజూషాం ఉత్సార్య జలమంతికాత్ యంత్రైరుద్ఘాటయామాస సోపశ్యత తత్ర బాలకం. ఆధిరథుడు చక్కగా తీగలతో ఇత్యాది ఏవైతే వ్యవస్థలుంటాయో అన్నిటో బంధించబడినటువంటి ఆ పెట్టెని కొన్ని సాధనాల చేత తాన్ని తీశాడు. ఆ పెట్టెను తీసిన తర్వాత అందులో చూడ చక్కటి బాలుడు కనిపించాడు. ఆ బాలుడిని చూస్తేనే వారు ఎంతో ఆనందపడుతున్నారు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.